రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న శక్తి యాప్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని వెలాసిటీ జూనియర్ కళాశాల నందు విద్యార్థినులకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సిఐ జయరాం అవగాహన కల్పిస్తూ మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందిస్తున్న శక్తి యాప్ సేవలను ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయం ద్వారా వెంటనే పోలీసుల సహాయం పొందవచ్చునని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థినులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. బాల్య వివాహాల నిరోధం, ఎమర్జెన్సీ కాల్స్, వన్ స్టాప్ సెంటర్ గురించి వివరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. శక్తి యాప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అర్థమవుతుందా? అది ఎటువంటిదన్నది మీ కాలేజీ చదివే స్టూడెంట్స్ మహిళల కోసమే ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరు ఇంట్లో పోయిన తర్వాత మీ దగ్గర సెల్ ఫోన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా శక్తి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఆపద సమయంలో మీకు ఉపయోగపడుతుంది. SOS ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.